వాణి మా కోడలండి. ఓ, ఆ సంతోష్ గాడు పంపించాడా? డబ్బు నా చేతిలోకి వచ్చేదాకా మీ కోడలు ఈ ఇల్లు దాటి బయట అడుగు పెట్టదు. మీకు ఏదైనా ఉంటే అన్నయ్యతో తేల్చుకోవాలి. అంతేకాని ఇలా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురావడానికి కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లేదు. తీసుకున్న డబ్బు తిరిగిచ్చేయాలన్న సోయా మీ అన్నకు లేదా? ఒకటి కాదు, రెండు కాదు, 20 లక్షలు తీసుకొని 6 నెలలవుతుంది. ఏదేమైనా సరే ఓ ఇంటి ఆడపిల్లని ఇలా తీసుకురావడం తప్పయ్యా. ఏమమ్మా, నువ్వైనా చెప్పాలి కదమ్మా. పరాయి స్త్రీని తల్లిలా గౌరవించే దేశమమ్మా ఇది. ఆహా, పరుల సొమ్ము పావు లాంటిదని కూడా ఇదే దేశంలో చెప్పారు. అయినా 20 లక్షల చీటీ ఎత్తుకొని తప్పించుకు తిరుగుతున్న నీ కొడుకు బుద్ధి చెప్పాలి కాని మాకు చెప్తావేంటి? బాబు, చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. నా కోడల్ని మేం తీసుకువెళ్తాం. నీ డబ్బు నీకు ఇప్పించే పూచి మాది. రామావాణి, చేయదులో రేయ్, వీళ్ళని బయట గంటేంట్రా. అంకుల్ ప్లీజ్ అంకుల్, మా అమ్మని వదిలేండి అంకుల్. ఏయ్, పోరా. ఏయ్, అసలు నువ్వు మనిషివేనా? ఆడవాళ్ళు పిల్లల మీద నీ ప్రతాపం. అమ్మా జాను, నువ్వు ఊరుకోమ్మా. నిజంగా నీకంత పౌరుషం ఏమిటే? తనంటే నీకు గౌరవం ఉంటే నా డబ్బులు నాకిచ్చి మాట్లాడు. ఇస్తాను. జాను, నువ్వు ఆగమ్మా. నువ్వు ఆగమ్మా. అమ్మా జాను. జాను, నా మాట అమ్మా వినమ్మా. జాను, తీసుకో. ఏంటి అవే? వాటికి 2 లక్షలు కూడా రావు. నాకు రావాల్సింది 20 లక్షలు. అవే సరిపోతాయి. బాబు బాబు, ఇంకేదన్నా రావాల్సి ఉంటే తర్వాత కడతామయ్యా. ముందు నా కోడలు వదిలేయ్యా. కుదరదు. ఏయ్, అసలు ఏంటి నువ్వు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. అప్పు తీరకపోతే కోర్టుకు వెళ్ళాలి, లేకపోతే స్టేషన్ కి వెళ్ళాలి. అంతేగాని ఇంటి ఆడవాళ్ళని, అది ఒక బిడ్డ తల్లిని లాక్కొస్తే చూస్తూ ఊరుకుంటావనుకున్నావా? నేనిప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. నానా, ఏం కాలేదమ్మా, బానే ఉన్నాను. ఎవర్రా నువ్వు? నీకెంతివ్వాలి? 20 లక్షలు. ఇదిగో పేరు, అమౌంట్ రాసుకో. లేట్ అయింది తమ్మి. పర్లేదు, నీకెంత కావాలో అంత రాసుకో. నాకిప్పుడు కావాల్సిన అమౌంట్ కాదు తమ్మి, ఇది కావాలి. నేను కబుర్ చేస్తాను, అప్పుడు వచ్చి తీసుకెళ్ళు. నన్ను క్షమించండి అత్తయ్య, నా వల్ల మీరందరూ ఇబ్బంది పడ్డారు. నువ్వు కాదమ్మా, అలాంటి కొడుకును కని నీ కంటగట్టినందుకు
నువ్వే మమ్మల్ని క్షమించాలి. ఏమండి, మీరెళ్ళి వాణిని ఇంటి దగ్గర దించేసొస్తారా? వద్దు లక్ష్మి, ఏనాడైతే వాడికి భారీ విలువ తెలిసి వాణిని వెతుకుంటూ వస్తాడో అదే రోజు వెళ్తుంది. ఇప్పుడు మనం పంపించిన ఆ రౌడీ వేదను మళ్ళీ వచ్చి తీసుకెళ్లరని నమ్మకమే ఉంది. మేము ఆ ఇంటికి వెళ్ళం నానమ్మ, ఇక్కడే ఉంటాం. డాడీ మమ్మల్ని అస్సలు పట్టించుకోడు. ప్లీజ్ నానమ్మ, మమ్మల్ని పంపించొద్దు ప్లీజ్. సరే నాన్న, మనందరం కలిసి సంతోషంగా ఇక్కడే ఉందాం, సరేనా? థ్యాంక్స్ నానమ్మ. నేను చూసొస్తాను.